అత్యాశ ఎప్పుడూ ఉండకూడదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయితే ఈ స్టోరీ వినేసేయండి. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక చక్కటి బాతు ఉండేది. అయితే బాతు బంగారపు గుడ్డు పెట్టేది. అయితే రోజు ఒక బంగారపు గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డును తీసుకొని ఆ రైతు అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఈ విధంగా చేస్తున్న రైతుకి ఒకరోజు ఒక దురాలోచన వచ్చింది. ఏంటంటే బాతు రోజుకొక గుడ్డు పెడుతుంది కదా, కానీ పొట్ట కోసి చూస్తే చాలా గుడ్లు ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి అమ్మేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తాడు. అయితే అదే విధంగానే బాతును కోసి చూస్తే లోపల ఒక్క గుడ్డు కూడా ఉండదు. దీన్ని బట్టి రైతుకు అర్థమైంది ఏమంటే అత్యాశ అస్సలు ఉండకూడదు, అత్యాశ మన దుఃఖానికి చేటు అనేసి అర్థమైంది. తర్వాత ఎంత బాధపడినా కూడా చనిపోయిన బాతు అయితే రాదు కదా, అందుకనేసి మనం ఎప్పుడూ అత్యాశ ఉండకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.